ఉట్టికి ఎగురులేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందంట. వెనుకటికి ఒక వాడి తన ప్రతిష్టను పెంచుకోవడానికి పడే తపనను ఉదాహరణగా తీసుకొని ఈ సామెత వాడారు. ఇప్పుడు మన పవనాల పరిస్థితి ఇలాగే ఉంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేతి నుంచి ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఆయన జనసేన ఉనికి లేకుండా పోతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేస్తామని చెప్తున్నాయి. అయితే పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో సొంత పార్టీ నేతలు ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. దీంతో వారు వివాదాలు పెట్టుకుని మరీ పార్టీకి దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చాలా మంది నాయకులు పవన్ ను కోరారు. కానీ పవన్ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని సైతం తేల్చి చెప్పారు. అలా చేస్తున్న వారు వైసీపీకి కోవట్లేనని అభిప్రాయపడ్డారు. దీంతో కొంతమంది నాయకులు సైలెంట్ కాగా మరికొందరు మాత్రం బాహాటంగా విమర్శలు చేసి పార్టీని వీడుతున్నారు. తాజాగా వినుకొండ జనసేన ఇన్ఛార్జ్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ తగిలినట్టయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది నాయకులు ఈసారి జనసేన తరపున తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇంతవరకు సీట్ల విషయంలో క్లారిటీ లేదు. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో అన్న దానిపై స్పష్టత లేదు. ఇది నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఏకపక్షంగా ముందుకెళ్తోంది. సహజంగానే ఇది జనసేన నేతల్లో అసహనానికి కారణమవుతోంది. కానీ బయటకు వ్యక్తం చేయడానికి వీల్లేని విధంగా పవన్ ఆదేశాలు ఇచ్చారు. పొత్తును విఘాతం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ శ్రేణులకు స్పష్టమైన పిలుపునిచ్చారు. దీంతో జనసేన నేతలది కక్కలేక మింగలేని పరిస్థితి. అందుకే హైకమాండ్ పై విమర్శలు చేసి మరీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ చాలా మంది పార్టీని వీడే పరిస్థితులున్నాయి. దీనిపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే భారీ షాక్ తగ్గదు.